మూలవాక్యంగా చదువుకున్న లేఖన భాగమును మీరు తీయండి. అందరూ కూడా రోమాపత్రిక 12వ అధ్యాయము ఎన్నో వచనం? 12. ఎస్, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనమును మనం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దాని పై భాగం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో మీరెంత మాత్రం కూడా మాంద్యులుగా ఉండకూడదు అని తెలియజేస్తున్నటువంటి వచనం. ఆ తర్వాత ఈ రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనము చదవండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. దేవుని బిడ్డలారా, 2 వచనములను మనం చూసాం. అందులో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఈ వచనమును మూలవాక్యముగా మనం చదువుకున్నాం. నిరీక్షణ కలిగిన వారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండుడి. అపోస్తలుడు చేస్తున్నటువంటి ఉపదేశం జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించాలి. సాతానుడు ఈ అంత్యదినములలో చేస్తున్నటువంటి దాడి ఏమిటంటే మన నిరీక్షణను దెబ్బతీయుట. మన నిరీక్షణను సాతానుడు ఎప్పుడైతే దెబ్బతీస్తాడో అప్పుడు మనము దేవుని సన్నిధానములో నుండి కొట్టుకొని భ్రష్టత్వము కలిగిన వారుగా మార్చబడతాం, కొట్టుకొని పోతామన్నట్టు. దేవుని సన్నిధానములో మనము నిలబడేటట్టు చేసేది నిరీక్షణ మాత్రమే. అబ్రహాము అన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎందుకు ఎదురు చూశాడంటే అబ్రహాములో దేవుని గూర్చిన సంపూర్ణ నిరీక్షణ అబ్రహాముకు ఉన్నది కాబట్టి అబ్రహాము అన్ని సంవత్సరాలు ఎదురు చూచుటకు శక్తి గలవాడాయను. మోషే అన్ని సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశాడు? మోషేలో కూడా ఏముంది? నిరీక్షణ ఉంది. నిరీక్షణను పుట్టించువాడు, నిరీక్షణను మనలో కలిగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ కార్యములలో నిరీక్షణ అనబడినటువంటి కార్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధాత్మ పొందినప్పుడు అన్య భాషలు మాట్లాడుతాం. దానికంటే ముందుగా, అన్య భాషల కంటే ముందుగా
మనలో విస్తారమైనటువంటి నిరీక్షణను పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిస్తాడు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు దేవుని యందు ఉన్నటువంటి నిరీక్షణను ఎప్పుడు కోల్పోరు. ఒకవేళ నిరీక్షణను కోల్పోతున్నారు అనంటే పరిశుద్ధాత్మకు దూరం అవుతున్నారు, పరిశుద్ధాత్మ సన్నిధిని వెతకడం లేదు, పరిశుద్ధాత్మ చేత నింపబడుట లేదు అని అర్థం. అందుకే ఏకాంతముగా ప్రార్థన చేయని వారు నిరీక్షణను కోల్పోతారు. ఏకాంతముగా ప్రార్థన చేయకుండా ఆగిపోయేవారు నిరీక్షణకు దూరం అవుతారు. ఎప్పుడైతే నిరీక్షణకు దూరం అవుతారో దేవుని సన్నిధి నుండి వారు కొట్టుకొని భ్రష్టులు అవుతారు. దేవుని బిడలారా, కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో చేసే కార్యములలో మనలో విస్తారముగా నిరీక్షణను దేవుడు పుట్టించుట, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించుట. ఆయన సర్వ సత్యములోనికి నడిపిస్తాడు, ఓర్పును కలిగిస్తాడు, శ్రమయందు ఓర్పును కలిగిస్తాడు. అలా కలిగించినప్పుడు మనము ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారిగా మనం మార్చబడతాం. కాబట్టి ఈ నిరీక్షణ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం ప్రార్థనలో ఎడతెగక విసుగక నిత్యము ప్రార్థన చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధాత్ముడిచ్చే నిరీక్షణను కలిగి ఉందురుగాక. అందుకే ఒక లేఖనం మనకు తెలియజేస్తుంది, మనందరికీ తెలుసు, యెహోవా కొరకు ఎదురు చూచువారు చెప్పండి నూతన బలమును పొందుతారు. ఎదురు చూసేవారు నూతన బలమును పొందుతారు, నూతన కార్యాలను చూస్తారు, శూర కార్యములను జరిగిస్తారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం అలసిపోతున్నాం అంటే పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగట్లేదని అర్థం. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నప్పుడు మనం విస్తారమైనటువంటి నిరీక్షణను కలిగి ఈ లోకములో జీవిస్తాం. వాడు దుర్వార్తకు జడియడు. అందుకే 2వ కీర్తన 3వ కీర్తన అనుకుంటా, చూడండి, అందరు కూడా తీయండి. అక్కడ ఎంత చక్కటి విషయం మనకు కనబడుతుందంటే, 10,000 మంది పడినను నేను భయపడను అని చెబుతూ ఉంటాడు. 3వ కీర్తన 6వ వచనమును మీరు చూడండి. 10,000 మంది దండెత్తి 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భయపడడు అంటే దావీదులో ఏముంది? నిరీక్షణ. దేవునికి స్తోత్రం. ఏముందండి? నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అతడు భయపడడు. సాతానుడు చేసే మొట్టమొదటి ప్రయోగం ప్రజలను కన్ఫ్యూజన్లో పడేస్తాడు, సందేహములో పడేస్తాడు. అందుకే సందేహముతో ఉన్నవానిని గురించి యాకోబు ఒక మాట అంటాడు. యాకోబు చెప్పే మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, సందేహించిన వాడెలాగుంటాడు అనే విషయం కూడా మనకు తెలియపరుస్తాడు. 1వ అధ్యాయములో 6వ వచనమును చూడండి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చూడండి, ఈ సందేహించువాడు, నిరీక్షణ లేనివాడు గురించి ఎంత చక్కగా రాశాడంటే,
అతడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు. ఎటు గాలి వస్తే అటు ఎగిరి పడుతుంది తరంగం. అతడు అస్థిరుడవుతాడు. అతడు ద్విమనస్కుడు, 2 మనస్సులు కలిగిన వాడవుతాడు. ద్విమనస్కుడు. ఈ 2 మనస్సులు కలిగిన వాణ్ణిగా మార్చేది సాతానుడు. సాతాను యొక్క ప్రాముఖ్యమైన పని, పరిచర్య, సాతాను పరిచర్య ఏంటంటే నిన్ను 2 మనస్సులు కలిగిన వాడిగా మార్చడం, సందేహించేటట్టుగా నిన్ను చేయడం, దేవుని మాటలను వినకుండా నీ చెవులను మూసివేయడం. ఇది సాతానుడు చేసేటువంటి కార్యము. మరి పరిశుద్ధాత్ముడు చేసేది ఏమిటంటే నీలో నిరీక్షణను పుట్టించడం, విస్తారమైన నిరీక్షణను నీలోనికి చొప్పించి నిన్ను నిరీక్షణ కర్తయగు దేవుడు హల్లెలూయా, నిరీక్షణను మీలో పుట్టిస్తూ ఉంటాడు. మరి సాతానుడు ఏం చేస్తాడంటే సందేహపడేటట్టుగా నిన్ను చేస్తాడు. సందేహపడువాడికి దేవుని దగ్గర నుండి ఏదీ దొరకదు. చాలామంది ఎందుకు పొందలేకపోతున్నారంటే సందేహము వలన, నిరీక్షణ లేకపోవుట వలన, సందేహించుట వలన అనేకమైనటువంటి ఆశీర్వాదముల నుండి వారు కోల్పోతున్నారు, బయటికి వస్తున్నారు. అందుకే గత వారము చెప్పాను, ఎలీషా ఒక మాటను చెప్పాడు, షోమ్రోను కరువు. ఎలీషా చెప్పినటువంటి మాటను ఆ అధిపతి నమ్మలేదు. ఎలీషా చెప్పినటువంటి మాటను నమ్మలేని ఆ రాజు దగ్గర ఉండేటువంటి అధిపతి, కాబట్టి అతడికి ఏమీ దొరకలేదు. అతడు చూశాడు ఆశీర్వాదమును, కానీ అనుభవించకుండా తొక్కిసలాటలో మరణించాడు. దొరికిందా? చదువు. రెఫరెన్స్ చెప్పమ్మాయి అందరికీ. 2 రాజులు 7:16. 7:16 2వ రాజులు. అందరూ కూడా చూడండి. ఎస్. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటును దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 1 మానిక సన్నని పిండియు 2 మానికల యావాలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కబడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి 1 2 మానికల యావలును, రూపాయి 1 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? చాలా పెద్దది చదివినట్టున్నావు. ఆ రాజు 7:2 చదువు. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, యెహోవా అన్న పేరెత్తాడు, ఆకాశమందు దేవుడు కిటికీలు తెరిచిన అనే పేరెత్తాడంటే వాడికి యెహోవా తెలుసా తెలీదా? చెప్పండి. వాడు దేవుని నమ్ముకున్నాడా నమ్మనోడా? ఒక రకంగా చెప్పాలంటే దేవుని నమ్ముకున్నాడు అనొద్దు, కానీ దేవుడైతే వాడికి దేవుడు ఉన్నాడని అయితే వాడు నమ్ముతాడు. అయితే యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన అలాగున జరగదు. ఎందుకంటే వాడెవడు? సందేహించువాడు కాబట్టి, వాడు సాతాను చేత ప్రేరేపించబడుతున్నాడు కాబట్టి,
దేవుడి విషయంలో వాడికి నమ్మకము లేదు కాబట్టి, నిరీక్షణ లేదు కాబట్టి వాడు చెబుతున్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇది జరగదు. దేవుని బిడ్డలారా, యెహోవా తెలుసు, ఆకాశము తెలుసు, ఆకాశములో కిటికీలు, ఆ కిటికీలు తెరిచినా ఇది జరగదు అని చెబుతున్నాడంటే వాడికి బైబిల్ ఎంతో కొంత దేవుని గురించిన అవగాహన ఉన్నది. ఈరోజు సంఘానికి కూడా తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, దేవుడు కార్యాలు చేస్తాడని తెలుసు. కానీ మనం మాత్రం సందేహించు వారిగానే ఉన్నాము, నిరీక్షణ లేని వారిగానే ఉన్నాం. దేవుడు దిగొచ్చిన ఈ కార్యం జరగదు అయ్యగారు అని మాట్లాడే అవిశ్వాసుల్లాగా నేడు మనం తయారవుతున్నామంటే కారణం సాతానుడు మనల్ని భయంకరముగా ప్రేరేపిస్తున్నాడు అని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు సందేహించువారా, నిరీక్షణ కలిగిన వారా, మిమ్మును మీరే చూసుకోవాలి. మీరు నిరీక్షణ మీలో ఉందా? అయితే మీ నిరీక్షణ ఎప్పుడు మిమ్మును సిగ్గుపరచదు. నిరీక్షణ లేకుంటేనే మీరు సమస్యల్లో పడతారు. కానీ నిరీక్షణ కలిగి ఉన్నవాడు ఎవడు కూడా సమస్యల్లో పడడు. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సందేహించడు, విశ్వసించువాడు ద్విమనస్కుడుగా ఉండడు. ఈరోజు చాలామంది ద్విమనస్కులే. ప్రార్థన చేస్తాం కొన్ని విషయాలను గురించి, కానీ ఆ ప్రార్థన జరుగుతుందో జరగదో ఒక సందేహం. కానీ దేవుడు చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అని చెప్పాడు. ఈ సందేహముల గుండా మన జీవితము నడిపించబడుతూ ఉంటుంది. చాలామందికి కూడా సందేహం, ఈ రోగం పోతుందా, ఇక నాకు పెళ్ళి అవుతుందా, ఇక నా జీవితం బాగుపడుతుందా? ఇటువంటి సందేహాలు సాతానుడు విపరీతముగా వారి హృదయములో పుట్టిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధానములో ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పినటువంటి ఆ భక్తుడు ఎందుకు ఆనందించుడి అని చెప్పాడో ఒక్కరు కూడా అర్థం చేసుకోరు. మీరు నిరీక్షణ గలవారై సంతోషించండి. మీరు దుఃఖపడవలసినటువంటి అవసరత లేదు. మీలో నిరీక్షణ స్థాపించబడాలి. నిరీక్షణ కలిగిన వాడి మీదికి 10,000 మంది దండెత్తి వచ్చినను వాడు భయపడడు. దావీదు అదే చెప్తున్నాడు, నేను భయపడను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినప్పటికీ నేను భయపడను. ఎందుకంటే ప్రభువు తప్పకుండా నన్ను కాపాడుతాడు, నా చేయి విడువనటువంటి దేవుడు అని దావీదుకు తెలుసు. ఈరోజు ఇటువంటి సింహపు గుండె మనకు దేవుడు దయచేయునుగాక. సింహపు గుండె, భయపడడు, సందేహించడు, బలహీనపడడు, కృంగిపోడు. అద్భుతం ఎప్పుడైనా జరుగుతుంది, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అన్నటువంటి విశ్వాసం మనలో ఎప్పుడు ఒబుకుచూ ఉండాలి. ఆ ఉబికేటట్టు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మకే నీ హృదయములో చోటు లేకపోతే నీవెప్పటికీ నీకు నిరీక్షణ ఉండదు. పరిశుద్ధాత్ముడు నీలో నివసించాలి. యేసు ప్రభు మరణించి ఇక లేవడు అని చాలామంది అనుకున్నారు. కానీ యేసు ప్రభు తాను చెప్పిన విధమున తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన అంత బలమైన విశ్వాస యోధుడు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం దేవుడుగా రాలేదు, నరుడిగానే వచ్చాడు. ఎలాగున విశ్వసించాలో నేర్పించాడు మనందరికీ. అతడు ప్రార్థన చేసి విశ్వాసమును, నిరీక్షణను పొందుకున్నాడు.
కొన్ని సందర్భంలో ప్రభా ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయండి, కానీ యేసు ప్రభు చేసిన ఏకాంత ప్రార్థన యేసు ప్రభువును బలపరిచింది. యేసు ప్రభువును బలపరిచింది. ఈరోజు చాలామంది విశ్వాసములో బలహీనులుగా ఉన్నారు. వారందరూ వెళ్ళాలి, వారందరూ ఏకాంతముగా వెళ్ళి ప్రభుతో మాట్లాడాలి. వారు ప్రభుతో మాట్లాడి దేవుని దగ్గర నుండి విశ్వాసమును పొందుకోవాలి, నిరీక్షణను పొందుకోవాలి. ఈరోజు నిరీక్షణ కోల్పోయామంటే కారణం మీరు ఏకాంతముగా దేవుని తత్వమును ఎరుగుటలేదు, దేవునితో మాట్లాడుటలేదు, దేవుని వాక్యమును చదువుటలేదు, దేవుని వాక్యమును వినుటలేదు. వినుట వలన ఏమి కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మీలో విశ్వాసం లేకపోతే ఎంత గొప్ప దైవజనుడు ఉన్నప్పటికీ మీ జీవితం కొంచెము కూడా బాగుపడదు. మీలో విశ్వాసమును మీరు తెచ్చుకోవాలి. ఆ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసురాలు, దేవుని ప్రభావమును తీసుకుంది. దేవుని బిడ్డలారా, మీరు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే మీ హృదయాంతరంగములలో విశ్వాసమును పెంచుకోవాలి. దాన్నే విశ్వాస పోరాటం, విశ్వసించుట. ప్రార్థన చేసే వారికి ఉంటుంది విశ్వాసం. ప్రార్థన చేయని వారు అన్ని ముసలమ్మ ముచ్చట్లు పెడతారు. ప్రార్థన లేని వారు అన్నీ పిచ్చి పిచ్చి మాటలు పలుకుతూ ఉంటారు. ప్రార్థించేవారు అలా మాట్లాడరు. ప్రార్థించేవారి నాలుక భద్రము చేయబడి ఉంటుంది. పట్టుదలతో ప్రార్థన చేసేవారు పొద్దాక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు, మ్యూట్ అయ్యి ఉంటారు. అందుకే పౌలుగా దావీదు భక్తుడు ఒక దగ్గర, నా ప్రాణం యెహోవాను నమ్ముకొని మౌనముగా ఉన్నది. చదువుతారా మాట? అక్కడ కూడా నిరీక్షణ కనబడుతుంది మీకు. ఒకసారి మీరు తీసినట్లయితే మీకు ఆ కీర్తన చూడండి, 60 ఎంతమ్మా, 62 అనుకుంటా, 62 ఎస్, 62వ కీర్తన మీరు ఒకసారి చూడండి. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము. ఆయనే నా రక్షణకర్త. ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా నేను అనుకున్నంతగా సాధన నువ్వు కదిలించే అంతగా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయలేవు. నేను కదిలింపబడేవాడను కాను. కానీ విశ్వాసం లేనివాడట గాలి చేత రేపబడి సముద్రములో ఎగయు తరంగములాగా వాడి జీవితం ఉంటుంది. ఈరోజు చాలామంది జీవితం కూడా అలాగే ఉందండి. ఉద్రేకపూరితమైన వారే తప్ప ప్రార్థన చేసేవారు కాదు. సంఘములో మీ విశ్వాసం పోయింది. మీరు విశ్వాసం ఉంది అనుకుంటున్నారు కానీ లేదు. మీకు మాటలు ఎక్కువ, ముచ్చటలు ఎక్కువ. విశ్వాసం ఉన్నటువంటి క్రియలు కాదు, విశ్వాస క్రియ కాదు. ఇక్కడ చేస్తున్నాడు, దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నాం. విశ్వాసి. అందుకే విశ్వాస అసలు అవిశ్వాసులతో కూడా మాట్లాడడు, పొత్తు పెట్టుకోడు. ఉందా? బైబిల్ ఉందా? 2 కొరింథీ చూడండి. విశ్వాసం ఎలాగుంటాడో చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా చూడండి. 6:14 చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చూడండి, అవిశ్వాసులతో
జోడుగా ఉండకుడి. చాలు. ఎందుకు ఎందుకు ఎందుకు? హలో, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉన్నారా లేదా? అవిశ్వాసులతో జోడుగా ఉంటే నీ విశ్వాసం కోల్పోతావు. అవిశ్వాసులతో జోడుగా అంటే చాలా దగ్గరగా, క్లోజ్ రిలేషన్షిప్. మనోళ్ళకు విశ్వాసుల కంటే ఎవరిష్టం? చెప్పండి. అవిశ్వాసులే. అవిశ్వాసులతో చాలా క్లోజ్ రిలేషన్ నడుపుతూ ఉంటారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెప్పండి చెరుపును. కాబట్టి సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? విశ్వాసితోనా అవిశ్వాసితోనా? దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు అయ్యగారు. కాబట్టి నేను అందరితో స్నేహం చేస్తాను. నాకు అందరూ కావాలి. దేవుని గురించి చెప్పే టైంలోనే వాడు మనకు కావాలి, కానీ మిగతా టైంలో మనము మన హద్దును దాటొద్దు. అన్ని విషయములలో మితముగా ఉండాలి. లిమిట్. ఈరోజు మీ స్నేహం అవిశ్వాసులతో, వాడు అంటాడు దేవుడు లేడు, ఎవరు లేరా, దేవుడు ఎక్కడిది అంటాడు. లేకపోతే నువ్వు రోజు చర్చికి పోతున్నావు కదా, నీకెందుకు ఇట్లా అయింది అంటాడు. అన్నప్పుడు నువ్వు కృంగిపోతావు. పాస్టర్లు అందరూ పెద్ద బిజినెస్ చేస్తున్నారు అంటారు, కృంగిపోతావు. పాస్టర్లు అందరూ మంచోళ్ళు కాదంటారు, కృంగిపోతావు. అందుకే అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. అలాగుంటే దేవుని ఆత్మకార్యం మీలో జరగదు. మీ నిరీక్షణను కోల్పోతారు. దేవుడు త్వరగా రాబోతున్నాడు. సూచనలు జరుగుతున్నాయి. చాలా కార్యాలు మనం ఇంటర్నెట్లో మరి మీడియాలో మనం చూస్తున్నాం. సంఘము కాలక్షేపము చేయొద్దు, సమయమును పోనివ్వకూడదు. సంఘం అజ్ఞానుల వలె సంఘం ఉండకూడదు, జ్ఞానుల వలె ఉండాలని బోధిస్తున్నాడు. ఏకాంతముగా దేవునితో మాట్లాడే అనుభవం ఉందా బ్రదర్? ఉందా సిస్టర్? ఉందా? అవిశ్వాసులతో ఉండడం. అవిశ్వాసులు ఎలాగో మాట్లాడతారనేది 62వ కీర్తనలో అక్కడ మాట్లాడుతున్నాడు. 62వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. 4వ వచనమును చూడండి. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. ఎవరు? అన్యజనులు. ఎవరు? అవిశ్వాసులు, సాతాను సంబంధులు, సాతాను ఆత్మచేత, దురాత్మ చేత నింపబడిన వారు. ఔన్నత్యము నుండి పడద్రోయుటకే వారు ఆలోచన చేస్తారు. అంటే సమాజంలో ఎవరిని చక్కగా ఉండనియరు అన్నట్టు. మీరు ఎప్పుడైనా చూడండి, అవిశ్వాసులతో మీరు ఉన్నప్పుడు టాపిక్స్ ఏంటియో చూడండి. సంభాషణలో ఉండే ఆ టాపిక్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? మూడవ వ్యక్తి, మూడవ కుటుంబం కోసం మాట్లాడతాం. మన ఇద్దరి కోసం మాట్లాడుకోం. వీరిద్దరు కలిసి ఎవరి కోసం మాట్లాడతారు? చెప్పండి. మూడో వ్యక్తి. మీరు చూడండి, దానినే అన్నాడు ముసలమ్మ ముచ్చటలు, గాసిప్ క్రియేటర్స్, అవిశ్వాసులు.
చూడండి, వారు ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. చాలా సంతోషం. ఒకరి కోసం చెడ్డగా మాట్లాడాలంటే, ఒకరి కోసం అబద్ధంగా మాట్లాడాలంటే వీళ్ళకు చాలా సంతోషం. ఎందుకు? వీరెవరు? విశ్వాసులు కారు. మీరు విశ్వాసులు. వారితో మీ స్నేహం ఉండకూడదు, వారితో మీరు జోడుగా ఉండకూడదు. వారికి అబద్ధం ఆడుట సంతోషం. లేని వార్తను పుట్టిస్తూ ఉంటారు. మహాపాపం. తర్వాత వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నువ్వు మస్తున్నావురా భయ్, నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా నీకు? మస్తున్నావు అని నీ ముందు వారు తమ నోటితో నిన్ను మెచ్చుకున్నట్టు చేస్తారు, కానీ అంతరంగములో నువ్వారా అని వేరొకలాగా మాట్లాడతారు. ఏదో అవిశ్వాసులు. మీ స్నేహం ఎవరితో? కనబడుతున్న అందరూ మంచివారు, అందరూ నాకు మేలు చేయువారు అని నువ్వు అనుకుంటే తొందరలోనే నీకు నాశనం ఉందని అర్థం. నిన్ను ముంచిపోతారు, నీ జీవితాన్ని నాశనం చేసిపోతారు, నీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టిపోతారు, నీకు చెడ్డ వాటిని నేర్పించిపోతారు, నీ నిరీక్షణను దొంగిలించిపోతారు. వారు పైకి బాగా మాట్లాడతారు, పైకి ప్రేమ కలిగిన వారిగా ఉంటారు. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన ఆత్మను మీరు కోల్పోకండి. దేవునితో మీకున్న సన్నిహిత్యాన్ని, దేవునితో మీకున్న సాంగత్యమును, సహవాసమును మీరు అవిశ్వాసులతో పడి కోల్పోకండి. అవిశ్వాసులతో జోడుగా ఉండి కోల్పోకండి. మీ స్నేహాలు ఎవరితో? మీ స్నేహితుడు ఎవరో చెప్తే మీరెవరో చెప్పొచ్చు. నీ స్నేహితుడు తాగుబోతాడు అయితే నువ్వు కూడా తాగుబోతాడు అవ్వద్దు. నీ స్నేహితుని పేరు చెప్పు, నువ్వెవరో నేను చెప్తా అంటారు ఒక కొటేషన్. నీ స్నేహితుని పేరు చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్తాను అంటే నువ్వెవరితో తిరుగుతున్నావో జాగ్రత్తగా మనం ఉండాలి. పరిశుద్ధమైన సహవాసం దేవునితో మనకును ఉండాలి. తర్వాత 5వ వచనములో చూడండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. మౌనముగా నుండుము. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ప్రాణమా. ప్రాణమా, పిచ్చి వచనములను వచించకు, పిచ్చి పలుకులను పలుకకు. వ్యర్థమైన పలుకులు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే పవిత్రమైనవి కాదవి. దైవ భక్తిని సాధన చేసేవారు, నిరీక్షణ కలిగి పరిశుద్ధాత్మతో సహవాసము చేసేవారు, ప్రార్థన చేయువారు, వారి ప్రాణము నోరు మూసుకొని మౌనం వహించి ఉంటుంది. ఆ అంచుల్లోనికి కూడా నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు లోకములో కలువనిది. హల్లెలూయా. తెలుసు కదా ఈ పాట? ఉందా? తీయండి ఒకసారి. హల్లెలూయా. లోకములో కలువనిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ కలిగినది, జయము కోరినది నా యేసయ్య కట్టుచున్న సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం. తొందరదేనా? ఎస్. లోకములో కలువనిది, లోకమును రక్షించినది, పాపములో గెలచినది, చీకటిలో వెలుగైనది. చెప్దాం. లోకములో కలువనిది,
లోకమును రక్షించినది, పాపములో గెలచినది, చీకటిలో వెలుగైనది, నిజమైన మారు మనసు, నీటి బాప్తిస్మము, నిజమైన మారు మనసు, నీటి బాప్తిస్మము కలిగిన సంగము, నా యేసయ్యా కట్టుచున్న సంగము, నా యేసయ్యా కట్టుచున్న సంగము. లోకములో కలిసేది కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు వెళ్ళి ఎక్కడ కలుస్తున్నారు? లోకములో కలుస్తున్నారు. ఎందుకంటే యన్నే యమ్రే అనువారు ఇహలోకమును స్నేహించి నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఉందా లేదా బైబిల్లో? ఏ లోకమును స్నేహించారు? ఇహలోకమును స్నేహించారు. లోక సాంగత్యం. విశ్వాసులతో అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడదు. కేర్ఫుల్. మస్తు మంచి దోస్తులం మేము, తెలుసా? మేమే సూపర్ దోస్తులం అయ్యగారు, తెలుసా? మీ విశ్వాసాన్ని దెబ్బతీస్తారు. అందుకే నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము. ప్రార్థించేవాడు మౌనం పాటిస్తాడు. ప్రార్థించేవాడు విచ్చలవిడిగా మాట్లాడాడు. ప్రార్థన చేసేవాడు మౌనం వహిస్తాడు. మౌనిగా అనేవాడు జ్ఞానిగాడట, ధ్యానికాడట. నువ్వు మౌనంగా ఉండకపోతే నువ్వు ధ్యానం చేయలేవు, జ్ఞానిగా ఉండలేవు. కాబట్టి దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. దేవుని బిడ్డలారా, మీ పోరాటం దేనితో? మీ సాంగత్యము, మీ సహవాసము ఎవరితో? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవుని రాకడ సమీపం అవుతుంది. యోసేపు పన నిలబడుతుంది. అహరోను కర్ర చిగురిస్తుంది. మీ జీవితం ఏమవుతుంది? ఒకవేళ మీ బ్రతుకు లేదా మీ మార్గము సరి అయినదైతే మీకేం కలుగుతుందంటే ధైర్యము కలుగుతుంది. అందుకే యోబు భక్తుడు అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఒకసారి యోబు పలికినటువంటి ఆ మాటను కూడా మీరు చదవవలసిందిగా కోరుతున్నాను. యోబు పలికిన మాట త్వరగా వెతకండి. యోబు గ్రంథం, మీ భక్తి మీకు ధైర్యము పుట్టించదా అంటాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. నిరీక్షణకు ఆధారం ఏమిటి? మీ నిరీక్షణకు ఆధారం ఏమిటి? యథార్థ ప్రవర్తన. మీరు యథార్థముగా ప్రవర్తించేవారైతే మీ నిరీక్షణ ఖచ్చితంగా ఫలభరితమైన నిరీక్షణగా ఉంటుంది. ఖచ్చితంగా అది మీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి మీ యథార్థ ప్రవర్తన మీ నిరీక్షణకి ఏమవుతుంది? ఆధారం అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కదల్చబడరు. భక్తిపరుడవైతే మీ నోరును మీరు కాచుకుంటే, మీ నాలుకను కనుక మీరు కాచుకుంటే,
మీరు మౌనం వహించి దేవునితో కనుక సహవాసము చేసిన వారవుతే మీ గుండెలో బహుధైర్యము కలుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాగుంటారంటే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారు. పట్టు విడువని ప్రార్థన, ఎంత మాత్రం మీలో సందేహం ఉండదు. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం. ఎవరి ప్రార్థన? యథార్థవంతుల ప్రార్థన. నీతిమంతుల నాలుకనట ప్రశస్తమైన వెండి వంటిది అంట. అదేమేం పలుకుతుందో ఒకసారి నాలుక కోసం చూడండి. హల్లెలూయా. ఒకసారి అందరు కూడా సామెతల గ్రంథమును తీయండి. ఆ మాటను ఒకసారి నాలుకను గురించినటువంటి వచనములలో మీకు ఆ విషయం కనబడుతుంది. త్వరగా మీరు ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం. సామెతలు 15:2 చూడండి. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలుకును. చూడండి, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను జ్ఞానాంశములు పలుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హలో, అందరు వింటున్నారా? జ్ఞానుల నాలుక మనోహరములైన జ్ఞానాంశములు పలుకును. అందరు ఇటు చూడండి. ఇప్పుడు దొరికింది కదా. నాలుక ఏం పలుకుతుందట? మనోహరమైన, చెప్పండి, మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. ఎవరి నాలుక? ఎవరు జ్ఞాని? మౌనముగా నుండి నిరీక్షణ కలిగిన వాడు జ్ఞాని. వాడు స్థిరుడు. అందుకే యాకోబు ఈ ద్విమనస్కుడి కొరకు నీచముగా రాశాడు. వాడు అస్థిరుడు, వాడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు, వాడు గాలి చేత రేపబడిన వాడు ద్విమనస్కుడు. కానీ జ్ఞానము కలిగిన వాడి నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకుతుంది. ఏంటి జ్ఞానాంశములు? హల్లెలూయా. చెప్పమంటారా? ఆత్మ తానే ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ప్రార్థన చేస్తుంది. ఒకసారి చదవండి. మూలుగులు. వీడు మౌనముగా ఉంటాడు. వీని నాలుక జ్ఞానాంశములను పలుకుతుంది. మనోహరమైన జ్ఞానాంశములు అనగా అన్య భాషలు పలుకుతుంది. అది ఈ లోక సంబంధించిన భాష కాదు. చాలామంది అన్య భాషలు మాట్లాడరు. కారణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు పిచ్చి పలుకులు పలుకుతారు. అందుకే వీళ్ళ నాలుక దేవుని స్వాధీనములోనికి వెళ్ళదు. చదువు అమ్మాయి. ఎక్కడ దొరికిందా? ఆత్మ తానే. రోమా కదా, కొరింథియా, రోమా 8:26 చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఉచ్చరణ చేయరాదు. ఆ భాషను ఉచ్చరణ చేయరాదు. ఉచ్చరించుటకు శక్యము కానటువంటి ఒక నత్తి భాష. ఈ నాలుక ఎవరి స్వాధీనంలోనికి వెళ్ళిపోయింది అంటే దేవుని స్వాధీనములోనికి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ స్వాధీనములోనికి వెళ్ళిపోయింది నాలుక. ఈ రోడ్డు మీద ఈ రోడ్ల మీద ఉండి అన్నా నమస్తే, అక్క నమస్తే అని పెట్టేవాడు, దుష్టులతో సాంగత్యము చేయవాడి నాలుక అంటుకోదు. ఎహెచ్కేలు నాలుక తన అంగిటికి అంటును. ఈ నీతిమంతుని నాలుక మనోహరమైనటువంటి జ్ఞానాంశములను పలుకుతుంది. అది ఎవరికి అర్థం కాదు. సాతాడికి కాకుండా చేసే ప్రార్థన ఏంటంటే
అన్య భాషల్లో చేసే ప్రార్థన. అందుకే అన్య భాషలతో చేసే ప్రార్థన చాలామందికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. మీరు ఏకాంతముగా అన్య భాషలతో చేసే ప్రార్థన అంటే మీ నాలుకను దేవుడు తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. ఆత్మ తానే ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు 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 వినబడుతూ ఉంటాయి. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక బలమైన ఉజ్జీవం, మనసంతా నింపబడుట, మనసంతా నిరీక్షణతో సంతోషించుట, పట్టుదల కలిగి చేసే ప్రార్థన ఎంత సంతోషం, గంతులు వేసే అనుభవం. మత్తెక్కిపోతాడు పరిశుద్ధాత్మతో. ఈ అనుభవానికి చేరండి అంటే మనకు పొద్దాక చిల్లర ముచ్చట్లు కావాలి. ఈ జ్ఞానాంశములను పలికే మనోహరమైన జ్ఞానాంశములను పలికే అనుభవంలోనికి రావాలి. ఇది ఆత్మీయ జీవితం. దేవుని దర్శనం పొందాలి. తల మీద చేయి పెట్టించుకున్నాడు కాదు, ఎప్పటికీ మేము చాలా గొప్పోళ్ళమని ఫీల్ అవ్వడు కాదు. నీ నాలుక దైవ స్వాధీనంలోనికి వెళ్ళాలి. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు మీ నాలుకను తన స్వాధీనములోనికి తీసుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని సన్నిధానములోనికి రండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మీ బలహీనతలన్నీ పోగొడుతూ మీకు బలమును ధరింపజేసి అతడే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన మీకు రావాలి. అన్య భాషలతో చేసే ప్రార్థన, భాషలతో చేసే ప్రార్థన, దేవుని సన్నిధానములో మై మరచిపోయి ప్రభువునందు ఆనందించే అట్టి ప్రార్థనా జీవితం. ఆ అనుభవం దావీదుకుంది. దేవుని సన్నిధానములో దేవుని యొక్క దర్శనమును పొందుతున్నటువంటి దావీదు, ఎజ్కేలు దేవుని సన్నిధానములో ఆనందించారు. అందుకే మరలా చెప్పుదును ఆనందించండి, ఆనందించుడి, ప్రతిదినం ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఆత్మలో ఆనందించుడి, ఆత్మలో గంతులు వేయుడి, ఆత్మలో నాట్యమాడుడి. ఇది ఎక్కడ అనుభవం అంటే ఇదే ఎంతటి అనుభవం అంటే చీలమండల లోతు, పాదాల లోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు కాదు, కానీ తేలియాడే అనుభవం. తేలియాడే మునిగి మునిగి తేలుతున్న అనుభవం ఇది. ఆ డీపర్ లెవెల్ ఫెయిత్కు మీరు వెళ్ళాలి. ఆ లోతైన విశ్వాసములోనికి మీరు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ స్వాధీనములోనికి వెళ్ళాలి సంఘం. ఆ మూలుగు అంతరంగములో నుండి వస్తున్నటువంటి ఆ ఉజ్జీవ జ్వాల మీ కడుపులో నుండి కదులుతూ ఊపుకుచూ పారుచున్నటువంటి ఆ జీవ జల నది మీ కడుపులో నుండి ఉబికి వస్తూ ఉండాలి. ఆ తరంగ శబ్దము వలన సంఘానికి క్షేమాభివృద్ధి, నీ వ్యక్తిగతమైన క్షేమాభివృద్ధి, నీకు జయము ప్రభు ప్రసాదిస్తాడు. అర్ధరాత్రి ఏమైంది? చెరసాలలో ఉన్నప్పుడు ఈ పంత కొరడా దెబ్బలు, చేతులకు సంఖ్యలు వేయబడి, బొండా వేయబడి, బిగించబడి ఉన్నటువంటి ఆ ఇద్దరు సహోదరులు ఆత్మలో స్తుతిస్తున్నారు, ఆత్మలో పాడుతున్నారు, ఆత్మలో భాషలతో వారు దేవుణ్ణి ఘనపరుస్తున్నప్పుడు, వారు దేవుని సన్నిధానంలో మరచిపోయి ఉన్నప్పుడు సంఖ్యలు తెగెను, చెరసాల బద్దలాయను, రక్షణ ఆనందం అక్కడ జరిగింది. అనేకులు రక్షణ పొంది ఉన్నారు. మరచిపోయి చేసే ప్రార్థన, దేవునితో సహవాసం. ఇక్కడ రండి అంటే పనికి మాలిన ముచ్చట్లే మనకు. ఈ అనుభవంలోనికి ఎప్పుడు వస్తావు? దేవుని రాకడ సమీపం అవుతుంది సోదరుడా.
ఈ అనుభవంలోనికి ఎప్పుడు వస్తావు? దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, సమయంలో పోనిస్తున్నా. ఇదే విశ్వాసమేమో ఏదో ఆఫీషియల్గా ఒక వాక్యం విని ఆఫీషియల్గా పాటబడి ఆఫీషియల్గా ఇంటికి వెళ్ళిపోవడం కాదు 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 ఆత్మలో ఆనందించే అనుభవం రావాలి నీకు. ఆత్మలో దేవుని మాటలు ఉచ్చరించే అనుభవం, మనోహరమైన జ్ఞానాంశములు నీ నాలుక గుండా నీవు పలికే అనుభవం. అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వరాలుగా వారు వాక్శక్తి అనుగ్రహించుచున్న కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మైమరిచిపోయారా? వారు ఆ మైమరిచిపోతున్నప్పుడు ప్రజలు వచ్చి చూసి, వీరు మత్తులో ఉన్నారు, ఏదో ద్రాక్షరసం తాగారు, వీరేదో డ్రింక్ కొట్టారు కాబట్టి వీరు మత్తులో తేలియాడుతున్నారని అందరూ నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. ఇదిగో మేము అటువంటివి చేయలేదు, ఇది పరిశుద్ధాత్ముని కార్యం. అపోస్తల కార్యములో కనబడుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని ఒకసారి చదవండి. 2:13 చదువు. కొందరైతే వీరు క్రొత్త మద్యము తాగారండి. ఇదేదో క్రొత్త మద్యము, క్రొత్త మందు తాగారు. చూడండి చూడండి ఎలా ఊగుతున్నారు. అయ్యయ్యో, వారు శరీరములను పక్కన పడేసి ఆత్మలో ఆనందిస్తున్నటువంటి ఒక బలమైన అనుభవమును కలిగి ఉన్నారు. చదవమ్మాయి. క్రొత్త మద్యమును, మీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. వీళ్ళని చూసి హేళన చేస్తున్నారు. వీరేమో ఆత్మలో ఆనందిస్తున్నారు, వీరిని చూసి ఇంకొకరు అపహాస్యం చేస్తున్నారు. కంట్రోల్ తప్పారు. దేవుని కంట్రోల్కు వెళ్ళి అనుభవంలోనికి వెళుదుము గాక. పరిశుద్ధాత్మ, ఇదంతా ఎలా జరుగుతుంది? ఏకాంత ప్రార్థనలో మీరు పొందుకుంటారు ఈ అనుభవమును, ఈ అనుభూతిని పొందుకుంటారు. ఈ పనికి మాలిన ముచ్చట్ల వల్ల కలగదు. అందుకే నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, జీవ మరణములు నాలుక వశం. మీ నాలుకలు ఆత్మతో నింపబడును గాక, మీ నాలుకకు అగ్ని తగులును గాక. దేవునితో ఉన్న అనుభవం ఒక మత్తులో ఉన్నట్టుగా ఉండాలి. ఆ ఆనందంలో ఉండండి. మరలా చెప్పుదును, ఆనందించండి. బుండా వేసి సంఖ్యలు బిగించి కొరడా దెబ్బలు తిన్నప్పుడు కూడా వీరు ఆత్మతో పాటలు పాడుతున్నారు. అర్ధరాత్రి వేళ స్తుతులు చెబుతున్నారు. నాలుకలు కంట్రోల్ తప్పుతున్నాయి, నాలుకలు దైవ స్వాధీనములోనికి వెళుతున్నాయి. నాలుక ద్వారా వచ్చుచున్న ఆ శబ్దము వలన సంఖ్యలన్నీ తగ్గిపోయాయి. ఈరోజు మీరు ఇలాంటి ప్రార్థన అనుభవంలోనికి వెళితే మీ బంధకములన్నీ ఒక్కొక్కటిగా తెగిపోబోతున్నాయి. డీపర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ ఎప్పుడు చేస్తారు? ఇంకా విశ్వాసులతో జోడుగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేటోడు చేస్తాడా? గ్రూప్ ప్రార్థనలు ఈ మధ్య కనబడట్లే, తగ్గిపోయాయి. ఎందుకంటే వీరు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నారు. దేవుని సహవాసం మరవద్దు. దేవునితో చేసే సహవాసమును మరవద్దు. మరుస్తున్నావంటే సాతానుడు నీకు గుడ్డితనమును కలగజేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం ఆ గుడ్డితనము తొలగిపోవునుగాక. హెజ్కేల్ 3వ అధ్యాయమును ఒకసారి చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక మాట కనబడుతుంది, 3:26. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగీంటికి అంటుకొన చేసేదను. చూడండి, నువ్వు మౌనివై ఉండాలి. నీ నాలుక నీ అంగింటికి అంటుకొన చేసేదను. హల్లెలూయా.
మౌనం వహించువాడే, ఆత్మలో కనిపెట్టేవాడే ఈ అనుభవంలోనికి వస్తాడు. ఆత్మలో కనిపెట్టి మౌనివై దేవుని స్వాధీనంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక ఆ. నీవు వారి యొద్దకు పోయి ఆ. వినువాడు వినును గాక, ఆ. విననొల్లని వాడు విననొల్లకై వాడు ఉండును వింటే గాక. వినని, వినకపోతే వినని. చూడండి, ఒక ఉజ్జీవం. తమ్ముడు గుర్తుపెట్టుకోండి, నీవు మౌనివై వారిని గద్దింపక ఉండున్నట్లు. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడకు, నువ్వు సైలెంట్గా ఉండు. నీ నాలుక నీ అంగిటికి అంటుతుంది, అంటిన తర్వాత నేను నీ నోరు తెరుస్తాను. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీలో నుంచి మాట్లాడడం ప్రారంభిస్తుంది. నువ్వు పనికి మళ్ళీ ముచ్చట్లు పాడి నీ నోరును కల్మషముతో నింపుకొని మలినమోయి నీ నోటితో పాపములు చేసి, నీ నోటితో దుర్వార్తలను పుట్టించి, నీ నోటితో అబద్ధములాడి నీ నోరు మంచిది కాకపోతే నువ్వెప్పుడు పరిశుద్ధాత్మ స్వాధీనములోనికి రాలేవు. క్రైస్తవులు ఎలా మాట్లాడతారు తెలుసా? క్రైస్తవులా మాట్లాడారు. క్రైస్తవులా మాట్లాడుతున్నారా? క్రీస్తును ధరించిన వారిలాగా మాట్లాడుతున్నారా? అన్యుల కంటే నీచంగా మాట్లాడతారు మనోళ్ళే. మన విశ్వాసులే, క్రైస్తవులని పేరు పెట్టబడిన వారే నీచమైన మాటలు మాట్లాడతారు. ఇది ఎప్పుడు వస్తారండి? ఈ ఆత్మానుభవంలోనికి ఎప్పుడు వస్తారు? మీ నాలుక ఇంకెప్పుడు అంగిటిగా అంటుకుంటుంది? మీరెప్పుడు మౌనం అవుతారో? మీ నోరు దేవుడు ఎప్పుడు తెరుస్తాడు? ఎజేకియేల్ నోరును దేవుడు తెరిచినట్టుగా నా నోరు తెరవాలి ప్రభువా. కనిపెట్టి పట్టుదలతో ప్రార్థిస్తున్నాడు. నిరీక్షణ కలిగి ప్రభువా నా నోరును తెరవండి ప్రభువా. ఏకాంతముగా ప్రభుతో సహవాసం, నోరు తెరవబడునుగాక. ఏకాంతముగా ప్రభుతో చేసే సహవాసం. మౌనముగా ఉండు నా ప్రాణమా, అవిశ్వాసులతో జోడుగా ఉండకు నా ప్రాణమా. దేవుని ముఖ దర్శనము చేయి, దేవునితో సహవాసము చేయి. ఎజెకియేల్, నువ్వు మౌనివై ఉండుము, నీ నాలుక నీ అంగిటికి అంటుకొని చేసేదను, ఆ తర్వాత నీ నోరు నేను తెరుస్తాను. అది మనోహరమైన జ్ఞానాంశములను పలుకుతుంది. విన్నోనికి వింటాడు, విననోడు విననొల్లకపోవును గాక. నీ నోరు అభిషేకించబడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఏకాంతముగా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి మీరు ప్రార్థించండి, ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో లీనమవ్వండి. యేసు ప్రభు చేస్తున్నాడు, మూలుగులతో చేస్తున్నాడు ప్రార్థన. చెమట రక్త బిందువులాగా మారిపోయింది. చెమట రావడం ఆగిపోయి రక్తం రావడం ప్రారంభమైంది. ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నాడు. అతని ముఖ రూపము ప్రకాశిస్తున్నది, అతని వస్త్రములు ప్రకాశిస్తున్నాయి. కారణం ఏమిటంటే ఆత్మతో చేస్తున్నాడు ప్రార్థన. రూపాంతరము చెందుతున్నాడు. సంఘానికి ఈ అనుభూతి రావాలండి. పిచ్చి మాటలు మాట్లాడే అనుభూతి కాదు, పిచ్చి పలుకులు పలికే అనుభూతి కాదు. సంఘం లోతైన అనుభవంలోనికి వెళ్ళునుగాక. దేవుని బిడ్డలారా, నా నాలుకను అంగిటికి అంటుకొన చేయండి, నేను మౌనం వహిస్తాను, నా ద్వారా కార్యములు జరిగించండి అన్నవారు మోకరించండి. వచ్చే వారం మిగతా విషయాల్లో మాట్లాడుకుందాం. లెట్ anoint our tongue. Lord, anoint me, anoint my tongue. నా నాలుకను అభిషేకింపచేయండి. దయచేసి మోకరించి ప్రార్థన చేయాలి. అందరూ బయటికి వెళ్ళిపోవడం కాదు. థ్యాంక్ యూ ఫాదర్.